అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఒకటి జరిగింది. అదే ఆంధ్ర లిక్కర్ స్కామ్. బేసిక్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కవిత గారు అరెస్టు, అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్టు ఇవి చెప్పిన తర్వాత లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ దీనికంటే కొన్ని రెట్లు ఎక్కువ ఆంధ్రాలో అదే లిక్కర్ స్కామ్ జరిగింది. కాకపోతే ఆ నిందితులు వేరు, ఈ నిందితులు వేరు. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జరిగిన లిక్కర్ స్కామ్ లో 4,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయలు సంపాదించారు అనేది వస్తున్నటువంటి ఆరోపణలు. వీటిలో నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద తలకాయలు అనేది ఆరోపణలు. కేసుకి ఏదైతే కొత్తవి పాతయన్నీ పోయినాయి, కొత్త మందులన్నీ తీసుకొచ్చారు. ఆంధ్ర గోల్డ్, 3 క్యాపిటల్స్ ఇట్లాంటి పిచ్చి మందుని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం వినియోగదారులకి అమ్మడం జరిగింది. వీటికి బూస్ట్ ఇవ్వటం కోసం మెక్డొనాల్డ్స్, ఇక్కడ రాశాను, రాయల్ స్టాగ్, బ్యాగ్ పైపరు, ఈ కంపెనీలకు సంబంధించినటువంటి మద్యం మొత్తాన్ని ఆపేశారు. కావాలంటే మీరు గమనించండి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహించిందో ఆ షాపుల్లో రాయల్ స్టాగ్ గానీ, ఎంసీ విస్కీ గానీ, ఇట్లాంటివి గానీ, బ్యాగ్ పైపర్ కి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన మందులు గానీ ఏవి దొరికాయి కాదు. నీకు ఎవరు అడిగినా కూడా ఆంధ్ర గోల్డ్ ఇవ్వండి, 3 క్యాపిటల్స్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు. మ్యాన్షన్ హౌస్ కూడా విపరీతంగా రేటు పెంచారు. ఆ సమయంలో తెచ్చిన కొత్త బ్రాండ్లకి బూస్ట్ అప్ ఇవ్వడం కోసం ఒక్కొక్క కేసుకి 600 రూపాయలు వసూలు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. పైగా అంతకు ముందు ప్రభుత్వానికి ఒక ఆటోమేటిక్ గా పనిచేసే సాఫ్ట్వేర్ ఉండేది. ఎవరు ఏం ఆర్డర్ చేస్తున్నారు, ఎక్కడ ఏ కంపెనీకి ఆర్డర్ చేస్తున్నారు, ఏ కంపెనీ నుంచి ఏ మందు వస్తుంది అనేది మొత్తం ట్రాక్ చేయడానికి ఇదిగోండి సీటెల్ అని ఒక ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ఉండేది. వాళ్ళందరి దగ్గర సిస్టమ్స్ ఉండేవి, మన దగ్గర స్కాన్ చేసి పంపించేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అలాంటిది ఇది జగన్మోహన్ రెడ్డి ఆపేసాడు. పూర్తిగా ఆపేసి ఎవరికి ఆర్డర్ చేయాలన్నా కూడా మాన్యువల్ గా ఫోన్ చేసి మాకు ఐ పంపు, మాకు ఈ పంపు అని అడగటమే గానీ సిస్టమ్ లో ఆర్డర్ చేసేటువంటి ప్రక్రియని పూర్తిగా ఆపేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులు ఉన్నాయో వాటిల్లో 1,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి బెంగళూరులో రియల్ ఎస్టేట్ లో పెట్టారు. గోల్డ్ కొన్నారు, అత్యంత విలాసవంతమైన ఫర్నిచర్ కొన్నారు, విలాసవంతమైన వస్తువులు కొన్నారు అనేది ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు. పైగా నిన్న ఈడీ 32,85,00,000 రూపాయలు ఒకే అకౌంట్ లో 30 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి గారి ఆధీనంలో ఉండేటువంటి ఒక మందు ఫ్యాక్టరీ సంబంధించిన అకౌంట్ లో ఉన్నటువంటి అదాన్ డిస్టిలరీస్ అకౌంట్ లో ఉన్నటువంటి 30 కోట్లు సీజ్ చేశారు. ఇంకో చోట 2,85,00,000 రూపాయలు సీజ్ చేశారు. అంతకు ముందు ఆల్రెడీ 30 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. అంటే ఇప్పటికి సీజ్ చేసిన డబ్బులు 62,85,00,000 రూపాయలు. ఈ రియల్ ఎస్టేట్ లో ఏదైతే వీళ్ళు 1000 కోట్లు పెట్టారో వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి అక్కడ భూమి పెరిగిపోయి దాని వాల్యూయే 3,000 కోట్లు అయింది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ 2 కలిసి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకుంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మద్యం తాగేవాళ్ళు వివిధ ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్లో జాయిన్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు 2019లో సంవత్సరానికి 493 మంది ఉంటే 2023 వచ్చేసరికి 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి అనుకోండి సంవత్సరానికి 4,913 మంది ఒక్క గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ మద్యం తాగడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. 490 ఎక్కడ, 4,900 ఎక్కడ అంటే 10 రెట్లు జనాలు కల్తీ మద్యం తాగటం వల్ల, ఈ నాణ్యత లేని మద్యాన్ని అధిక ధరలకు కొనటం వల్ల ఇంత తీవ్రంగా ఇబ్బంది పడి హాస్పిటలైజ్ అయ్యారు అనేది అక్కడ ఉన్నటువంటి నివేదిక. దీంట్లో ఉన్న నిందితులు ఎవరు అంటే మాక్సిమం మీకు దాదాపుగా తెలిసి ఉంటది, కానీ ఒకసారి చెప్పాలని చెప్తున్నా. ఫస్ట్ A1 గా రాజ్ కసిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన రోజు విజయసాయి రెడ్డి గారిని హగ్ చేసుకునేది మీరు అందరు చూసుంటారు. ఆ పక్కన బ్లూ షర్ట్ లో ఉండే వ్యక్తే రాజ్ కసిరెడ్డి. ఈయన దుబాయ్ నుంచి మారు పేరు మీద హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్
కోర్టులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సిట్ బృందం ఈయన్ని అరెస్ట్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఈ రాజకేశ్ రెడ్డి అని ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటే మేలో అప్పుడే ఆ కోర్టు మే 3వ తారీఖు అనుకుంటా తిరస్కరించింది. అదే విధంగా పివి మిథున్ రెడ్డి గారు ఈయన కూడా ఉన్నాడు ఈ స్కామ్ లో. విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ధనుంజయ రెడ్డి గారు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా అత్యంత సన్నిహితంగా 5 సంవత్సరాలు మెలిగినటువంటి వ్యక్తులు. తర్వాత గోవిందప్ప బాలాజీ అని భారతీయ సిమెంట్స్ ఉంది కదండి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి పేరు మీద సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కదా, ఆ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అని ఆయన ఈ స్కామ్ లో ఉన్నాడు అని చెప్పి ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే విధంగా ఏపీఎస్బిఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్బిసిఎల్, దీనికి సంబంధించి ఒకటి మీకు చెప్పాలి. ఈ కార్పొరేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని దీని ద్వారా కూడా అప్పు తీసుకొచ్చి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి తాగుబోతుల వల్ల వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఇది 20 సంవత్సరాల పాటు నేను తాకట్టు పెడుతున్నానని దాని ద్వారా కూడా అప్పు తీసుకొచ్చాడు అనే విషయాన్ని మీకు గుర్తు చేయాలని చెప్తున్నా. వీళ్లతో పాటు మొత్తం 33 మంది అంటే వీళ్ళతో పాటు 27 మంది మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మొత్తం ఈ సిట్ ఎవరెవరిని ఇన్వెస్టిగేషన్ చేసింది అంటే 128 మంది సాక్షులని, 74 హార్డ్ డ్రైవ్లని, ఒక ల్యాప్టాప్ని, 1000కి పైగా డాక్యుమెంట్లని ఇవన్నీ వాళ్ళ అధీనంలోకి తెచ్చుకొని 128 మందిని విచారించిన తరువాత ముందుకెళ్ళింది. వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటి అంటే ఐపీసీ సెక్షన్స్ 409, 420, 120B అవినీతి నిరోధక చట్టం 1998 కింద కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ కేసులోకి 2025 మే 9వ తారీఖున ఈడీ ఎంటర్ అయింది. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే కేసులన్నీ మనీ లాండరింగ్ చేస్తే ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ తాగుబోతులు అందరూ కలిసి పొద్దుటి నుంచి రాత్రి దాకా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూలి పని చేసుకొని ఇంకో పని చేసుకొని వీళ్ళకి రూపాయి కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా మీరు పని చేసి మీరు కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి ఈ మందు షాపులో ఏదైతే గవర్నమెంట్ అమ్ముతుందో ఆ మందు షాపులో ఇచ్చారో ఆ డబ్బుల్ని తీసుకొని వెళ్ళి వీళ్ళ ముడుపుల కింద ఇంత తీసుకొని ఆ కంపెనీలను బెదిరించి భయపెట్టి 50 రూపాయలకు దొరికే మద్యాన్ని 150కి అమ్మి, 100 రూపాయలకు దొరికే మద్యాన్ని 250కి అమ్మి ఈ రకంగా రేట్లు హైక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు. ఈ డబ్బుల్ని తీసుకొని వెళ్ళి బెంగళూరులో రియల్ ఎస్టేట్ లో పెట్టడం, గోల్డ్ కొనడం ఇలాంటివి చేశారు. మీకు అర్థం అవ్వాలని భాషలో చెప్తున్నా. దీని మీద ఈడీ ఎంటర్ అయ్యి 33 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ఈడీ బుక్ చేసే ఎఫ్ఐఆర్ ని ఈసీఐఆర్ అంటారు. వాళ్ళు ఏమని చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్పారంటే మేము ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా స్కామ్ చేసుంటే 16,912 కోట్లు ఉన్న ఆదాయాన్ని 24,760 కోట్లు ఎలా చేశాం అని చెప్పి వాళ్ళు ఈడీని సిట్నే అడిగినటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాను అని చెప్పారా లేదా? దశల వారీ మద్య నిషేధం అయిందా లేదా? అది ఆ తర్వాత ఓన్లీ మద్యాన్ని 5 స్టార్ హోటల్కు పరిమితం చేసిన తర్వాతే నేను మళ్ళీ మిమ్మల్ని ఓటు అడుగుతాను అని చెప్పారు కదా. ఇన్ని మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 50 రూపాయలకు దొరికే మద్యాన్ని 150 రూపాయలకు అమ్మి, 150కి దొరికే మద్యాన్ని 300కి అమ్మి, 100 రూపాయలకు దొరికేదాన్ని 250కి అమ్మి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, పేదలు, నిరుపేదల్ని విపరీతంగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఇంత రేటు పెంచడం వల్ల ఇంతమంది వినియోగదారులు తగ్గారు అని చెప్పి సిట్కి వాళ్ళకి వాళ్ళ నాయకులు నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మాన్యువల్ గా ఆర్డర్స్ ఇవ్వటం, మాన్యువల్ గానే మందు అమ్మటం, మాన్యువల్ గానే అంతా లిక్విడ్ క్యాష్ తోటి 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను పీక్కు తిన్న గత ప్రభుత్వం మేము తీసుకున్న చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో మద్యం వినియోగదారులు తగ్గిపోయారంట. మీ అందరికి నేను చెప్తున్నా, మద్యం వినియోగదారులు తగ్గిపోవటం కాదు, మద్యం వినియోగదారులు చచ్చిపోయారు. మీ దెబ్బకి మీరు అమ్మే పిచ్చి మందు తాగలేక, కల్తీ మద్యాన్ని సేవించలేక, దానికి అన్ని డబ్బులు పెట్టలేక అంత దారుణంగా హింసింపబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో. అయితే ఇది దేశంలోనే అతి పెద్ద స్కామ్
అని అందరూ అంటున్నారు. ఇక ఇది నిజంగానే ఇంత జరిగిందా జరగలేదా అనేది ఇది ఈడీ విచారణలో ఉంది. వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు, సిట్ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. నిన్న ఎవరైతే ఏపీఎస్బిసిఎల్ కి సంబంధించిన చైర్మన్ ఉన్నాడో రజత్ భార్గవ, ఆయన్ని సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే ఈ ప్రశ్నల వర్షంలో అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చాలా సార్లు మీరు నిబంధనలను అతిక్రమిస్తున్నారని నోటీసులు ఇచ్చాను, ఆ నోటీసులను ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎవరు పాటించలేదు, అసలు ఆ కంపెనీలకి డైరెక్టర్లు ఎవరో తెలియదు నాకు, ఇలాగా ఆయన చెప్పడం జరిగింది. ఖజానాకు 200 కోట్ల రూపాయల నష్టం మీ వల్ల వాటిల్లింది కదా, మరి దీని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారంటే అసలు నా మాట వినేవాడు లేడు, అసలు నన్ను ఏం చెప్పినా నన్ను లెక్క చేయలేదు, అది ఇది అని ఆయన కొన్నిటికేమో కరెక్ట్ గా సమాధానాలు చెప్పాడంట, కొన్నిటికేమో పూర్తిగా డొంక తిరుగుడుగా సమాధానాలు చెప్పాడంట. ఇది తెలిసిన వార్తలు. అయితే ఈ రోజు విజయసాయి రెడ్డి గారిని విచారణకు రమ్మన్నారు. ఇది అత్యంత పెద్ద ట్విస్ట్ అవుద్దా, లేదా యాజ్ యూజువల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటులాగా, శ్రీరాముడికి ఆంజనేయులాగా, సారీ నేను దేవుళ్ళని పోలుస్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు, అంటే వీళ్ళకి సంబంధించిన 40% మంది ఉన్నారు కదా గొర్రెలు, వాళ్ళు ఇలా ఫీల్ అవుతాయి. జగన్ అన్న అంటే విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డి అంటే జగన్ అన్న అని నమ్ముతారు. పాపం ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే చేశారని వాళ్ళు నమ్మరు. దేశం అంతా నమ్మినా, ప్రపంచం అంతా నమ్మినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా విశ్వసిస్తున్నటువంటి సోకాళ్ళు గొర్రెలు నమ్మే పరిస్థితులు ఉండవు. కాబట్టి చెప్తున్నా, ఈ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఈయన ఈ విచారణకు హాజరై నిజాలు చెప్తాడా, అప్రూవర్గా మారతాడా లేదా అనేది ఇంకా దర్యాప్తు ముందుకెళ్ళకుంది, మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కేజ్రీవాల్ గారు, కవిత గారు అండ్ సోకాళ్ళ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ అరెస్ట్ అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. మీ అందరికి తెలుసు, కవిత గారు కూడా జైల్లో ఉండొచ్చారు, తిహార్ జైల్లో. మరి దానికి కొన్ని రెట్లు పెద్ద స్కామ్ ఇది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, రాజకేశ్ రెడ్డి గారు, ఇందాక మనం చెప్పుకున్న ఆ చైర్మన్ గారు, ఈ విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఏం ప్రూవ్ అవుతుంది, అసలు ఇలా ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా నేనేం భావిస్తున్నానంటే, నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని 5 సంవత్సరాల పాటు పిచ్చి మందు, కల్తీ మందు, దరిద్రమైన మందు, 50 రూపాయలకు దొరికే మందుని అంత దారుణమైన రేట్లు పెట్టి వాళ్ళందరినీ నయవంచం చేసి వాళ్ళ రక్తం పిండిన మనుషులు గాని, వాళ్ళ డబ్బులతోటి స్కామ్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టిన మనుషులకు గాని తీవ్రమైన శిక్షలు పడాలి. దేశంలో ఇట్లాంటి పేద ప్రజల్ని పిండేసి, పేద ప్రజల చెమట బొట్టుల్ని, వాళ్ళ కన్నీటిని లాక్కొని ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టుకొని పెద్దోళ్ళు అవ్వాలనే ఆలోచన ఇంకొకళ్ళకి రాకుండా ఈ ఈడీ కానీ, సిబిఐ కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాలని ఒక సామాన్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ అసలు ఈ మద్యం స్కామ్ ఏంటి, దీంట్లో ఎవరున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది అప్డేట్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేశా. నమస్కారం.